వెనిలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూరే సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. అమిత్ షా రాజీనామా చేయాలని సిపిఐ నిరసన. మారుమూల ప్రాంతమైన ముప్పాళ్లలో సూరే సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్న వేణుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈపూరు మండలంలోని ముప్పాళ్లలో సూరే సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. గ్రామాల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని, ప్రభుత్వం నుండి వారికి సహాయ సహకారాలు అందే విధంగా కృషి చేస్తామన్నారు. అనంతరం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. చాలా సంతోషం. ఈరోజు రతన్ టాటా గారికి ఈరోజు నివాళులు అర్పించాం. ఆయన గుర్తు చేసుకుంటూ ఈరోజు సూర్య సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందాకనే మా మిత్రులు ఎంపీ గారు వచ్చి వెళ్ళారు, శ్రీకృష్ణదేవరాయలు గారు. అనునిత్యం ఈ పార్లమెంట్ యొక్క అభివృద్ధికి, ఈ జిల్లా యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు. అలాగే మన వేణుని కంచెడి చంద్రరావు గారి కుమారుడు వేణు ఈరోజు చక్కగా సూర్య సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం. కంచెడి చంద్రరావు కూడా సేవా కార్యక్రమాలంటే ఆసక్తి ఉంటాం. అలాగే వారి కుమారుడు తను సంపాదించిన దాంట్లో 10% సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాలని నిర్ణయించడం చాలా సంతోషం. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉజ్వల శిఖరాలకు ఎదిగి ఇంకా బాగా వేణు ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈరోజు గ్రామంలో ఈమెయిల్ సేవలు కానీ అట్లాగే ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ మెయింటైన్ చేయడం, అట్లాగే జాబ్ ఆపర్చునిటీస్ నెట్ ద్వారా చూసుకునేదానికి కావాల్సినటువంటి అవకాశం, అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషను, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అందుబాటులో తీసుకురావడం జరిగింది. అలాగే గేమ్స్లో కొంత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఈరోజు చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సూర్య సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలను అభినందిస్తూ, తనని చిన్ననాడు వేణుని చిన్ననాడు సీతమ్మ గారు ఒక అమ్మమ్మగా వారిని దగ్గర తీసి చాలా పెంచడం జరిగింది. మరి ఆ ప్రేమ గుర్తుపెట్టుకొని ఈరోజు సూర్య సీతమ్మ గారు చిన్నప్పుడు పెంచినటువంటి దాన్ని తన రుణం తీర్చుకోవడానికి ఈరోజు ఆ పేరుతోటి ఈ సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తూ కంచెల చంద్రరావుని అలాగే వేణుని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మొన్ననే మన పులుకూరి నాగార్జున నీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నికయ్యారు, వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే మన సూర్య కోటయ్య గారు మళ్ళీ కబడ్డీ పోటీలు నిర్వహించబోతూ ఉన్నారు, అవన్నీ కూడా విజయవంతం అవ్వాలని కోరుతున్నా. అలాగే వైస్ ప్రెసిడెంట్ సురేష్ గారు, బీసీ నాయకులు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మరి ఇన్ఛార్జి మంత్రి గారు నర్సరావుపేట వచ్చున్నారు. రేపు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మన నర్సరావుపేట నియోజకవర్గం నెలమంది గ్రామం వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహించాలి. ఇందులో భాగంగా ఈ రోజున రతన్ టాటా గారి బొమ్మను ఇక్కడ పెట్టడం అనేది చాలా సందర్భోచితం ఉంది. నేను చదివి ఆయన గురించి, ఆయనకు వచ్చినటువంటి లాభాల్లో 60% ఆ కంపెనీలో ఈ పేద ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగిస్తున్నారు. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు నాకు తెలిసి, సరే ఆయనతో మనం పోల్చలేనప్పటికీ ఈ నియోజకవర్గంలో అయితే ఈ 30-40 ఏళ్ళలో
తను సంపాదించిన దాంట్లో కనీసం 25 నుంచి 30% ఈ రోజున పేద ప్రజలకి కంటి ఆపరేషన్లు అనండి, అదేవిధంగా స్కాలర్షిప్లు అనండి, మెడికల్ క్యాంపులు అనండి, ఇలాంటి మంచి కార్యక్రమాలకి ఆయన ఉపయోగిస్తున్నారు, సద్వినియోగం చేస్తున్నారు. ఇది వాస్తవం. ఈ రోజున మరి చంద్రరావు గారు మన జి ఆంజనేయులు గారిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజున వారి కుటుంబం తరఫున వారి అత్తగారి పేరు మీద, సీతమ్మ గారి పేరు మీద మంచి నాలెడ్జ్ సెంటర్ని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేశారు. వారి బాబు వేణు గారు నేతృత్వంలో ఈ రోజున బ్రహ్మాండంగా మరి ఈ కార్యక్రమాలు చూస్తుంటే చాలా ఆనందం ఉంది. ఎక్కడో మన టౌన్లో చేసేటటువంటి కార్యక్రమాన్ని పెద్ద గ్రామం అయినటువంటి మన ముప్పాళ్ళలో చేస్తూ, ఎందుకంటే ఇది చాలా పెద్ద గ్రామం, ఈ నియోజకవర్గంలోనే ఈ గ్రామంలో చదువుకున్నటువంటి యువకులు, పేద యువకులు చాలా మంది ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ఓసీలో కూడా వెనకబడినటువంటి యువకులు, వారందరూ కూడా ఉపాధిని కల్పించేదానికి మరి ఈ నాలెడ్జ్ సెంటర్ ద్వారా వారికి ఉద్యోగాలు వచ్చేదానికి కూడా వారు దారి చూపుతున్నటువంటి మరి చంద్రరావు గారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, తప్పనిసరిగా మీరు తయారు చేయండి. మన గౌరవ చీఫ్ విప్ గారు ఉన్నారు, బ్రహ్మాండంగా ఆయనకి ఈ నియోజకవర్గంలో మరి దాదాపు 35 ఏళ్ల తర్వాత మన కేబినెట్ హోదా వచ్చింది. ఈ నియోజకవర్గంలో పుట్టినటువంటి వ్యక్తికి ఏకైక ఎమ్మెల్యే జి ఆంజనేయులు గారు. ఇప్పుడు రాజకుమార్ గారికి 89లో వస్తే బయట వ్యక్తి అయినప్పటికీ కేబినెట్ హోదా మరలా ఆంజనేయులు గారికి వచ్చింది. ఈ కేబినెట్ హోదా ద్వారా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసేదానికి మనకి ఆయన ద్వారా అవకాశం ఏర్పడింది. ఇలాంటి నాలెడ్జ్ సెంటర్ ద్వారా కూడా మనకు ఉద్యోగాల కల్పనలో మన గౌరవ ఎమ్మెల్యే గారి పాత్ర ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడే వచ్చిపోయినటువంటి మన పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఆయన కూడా ఈ ఉద్యోగాల పట్ల, యువత పట్ల మంచి భావాలు ఉన్నటువంటి వ్యక్తి. ఈ ఊరు కూడా మనకి ఈరోజు మన అదృష్టం, ఈ నియోజకవర్గాన్ని మనం బాగు చేసుకోవడానికి మంచి వ్యక్తుల్ని మనం ఎంపిక చేసుకున్నాం. చదువుకున్నటువంటి వ్యక్తులు, సమాజం పట్ల బాధ్యత, అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, అటు ఎంపీ గారు కానీ, ఇటు చీఫ్ విప్ గారు కానీ. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గ్రామస్తులు కానీ, చుట్టుపక్కల గ్రామ యువకులు కానీ తప్పనిసరిగా ఈ నాలెడ్జ్ సెంటర్ ద్వారా వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని మరి తన సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నటువంటి చంద్రరావు గారి కుటుంబ సభ్యులకి తప్పనిసరిగా ఆ భగవంతుడు మంచి ఆశీస్సులు, ఆర్థిక పరిపుష్టి ఇవ్వాలని కోరుకుంటూ, తప్పనిసరిగా వారి అన్నంటి మేము కూడా ఉంటామని మరి అబ్బాయిని దీవిస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు వినుకొండ పట్టణంలో శివ స్తూపం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సిపిఐ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమం కేంద్ర హోంశాఖ మినిస్టర్ అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించడం దుర్మార్గమని, అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ నాయకులు తోట ఆంజనేయులు మాట్లాడుతూ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించి బీజేపీ నూతన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాలని దుర్మార్గమైన ఆలోచన చేస్తుందని, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని, దీనికి నిరసనగా వినుకొండలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఇటీవల కాలంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ దేశానికి హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా పార్లమెంటులో మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అయితే ఈ దేశ యావత్తుగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే ఇవాళ హోమ్ మినిస్టర్ అన్నటువంటి ఏదైతే అంబేద్కర్ గారిని అవమానకరంగా మాట్లాడిండో దాని వెనక చాలా కుట్ర దాగుందనేది వాస్తవం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాసినటువంటి రాజ్యాంగాన్ని మొత్తం ధ్వంసం చేసి 27 పేజీలతో రాసిన మనుధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో రాజ్యాంగ రూపంలో తీసుకొచ్చి అమలు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంది. అంటే ఇవాళ ఈ రాజ్యాంగాన్ని మార్చాలంటే ముందు అంబేద్కర్ని అవమానపరచాలా? అంబేద్కర్ని అవమానపరచడం అంటే ఈ దేశంలో వామపక్ష లౌకికవాద శక్తులైనటువంటి ఇవాళ ఇండియా కూటమి భారత పార్లమెంట్లో పోరాటం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలని, ఆ ప్రజల మొత్తాన్ని కూడా అవమానపరిచే. అందుకని ఈ మనుధర్మ శాస్త్రాన్ని బీజేపీ చేస్తున్నామని కుట్రతో ఇవాళ భారత రాజ్యాంగం మీద మనుధర్మ శాస్త్రం చేసే ప్రయత్నాలని, కుట్రలని ఈ దేశ యావత్తు కూడా అర్థం చేసుకొని ఇవాళ ఈ బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇదే నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో రాష్ట్ర స్వయం సేవ
ఇవాళ బీజేపీ అనుబంధ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ మొత్తం కూడా ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఇవాళ ధ్వంసం చేసేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ గైడ్ లైన్స్ ఇచ్చింది. అందుకని ఇవాళ మోడీ ఇవాళ భారత రాజ్యాంగాన్ని మొత్తం సవరణ చేసి ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి భారత పార్లమెంట్లో ఇవాళ ప్రయాణం చేస్తున్నాడు. అందుకని ఒకే దేశం, ఒకే రాష్ట్రం, ఒకే ఎన్నికలని చెప్పేసి విధానాన్ని ఇవాళ మోడీ పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు. అంటే దీని అనుకున్నటువంటి ఇవాళ కుట్ర ఏంటంటే ఈ దేశంలో 2 పార్టీల సిద్ధాంతాన్ని అంటే ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని చేసేసి అధ్యక్ష తరహా పరిపాలన చేసరావడం కోసం ఇవాళ మోడీ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రాలని హక్కులను అరాయించేటువంటి పద్ధతి ఇవాళ మోడీ చేస్తుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నిన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్లమెంట్లోకి వచ్చి బీజేపీకి ఓటు ఇచ్చారంటే ఈ దేశ రాజ్యాంగం మీద, అంబేద్కర్ మీద ఎలాంటి గౌరవం ఉందో మనకు అర్థమవుతుంది. అందుకని ఇలాంటి అవకాశవాద రాజకీయాలు, మతోన్మత రాజకీయాలు దేశ ప్రజలపైన, ముఖ్యంగా దళితులపైన, మైనార్టీలపైన ఇవాళ దాడులు చేసేటువంటి ఈ దుర్మార్గం వ్యతిరేకంగా మరి వామపక్షవాదులు ఎన్డీఏ కూటమి వాళ్ళందరూ కూడా ఇవాళ ఇండియా కూటమి ఇచ్చేటువంటి పిలుపులు భాగస్వాములై భవిష్యత్తులో జరిగే ఉద్యమాల్లో మీరంతా కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తూ పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతాంగానికి ప్రజలకు జీవనాడిగా వెలుగొందనున్న హరిశ్చంద్రాపురం నగరికల్లు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం వెంటనే పూర్తి చేయడం ద్వారా 10 లక్షల ఎకరాల భూమికి సాగునీరు, 5 జిల్లాల ప్రజానికానికి త్రాగునీరు అందుతుందని, దశాబ్దాల కలగా మిగిలిపోయిన వరికపొడిసెల ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పనులు ప్రారంభించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ తెలిపారు. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 5 మండలాల ప్రజలకు సాగు, త్రాగునీరు అంది ప్రజలకు సుఖజీవనానికి నాంది పలకవలసిందిగా జిల్లా సమితి కార్యదర్శి మారుతి వరప్రసాద్, వినుకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆయన స్వగృహంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా పల్నాడు జిల్లా కలెక్టరేట్ లోని డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా వారికి ఈ ప్రాంత ప్రజల రైతాంగ సమస్యలను ప్రభుత్వం అధికారులు వివరించి తెలియజేయాలని వారు కోరారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం వినుకొండ నియోజకవర్గంలో ఎక్కువగా కొనసాగించడం జరగడం ఎంతో అభినందనీయంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదుకు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు వారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం 1,00,000 సభ్యత్వాలు తీసుకున్న వారికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కలి మల్లికార్జునరావులు అభినందనలు తెలియజేశారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.